వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ జాగారానికి ఇవాళ తెరబడబోతోంది. పొలిటికల్ శివరాత్రి తెలంగాణలో సాగిందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తయ్యాక ఇవాళ మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్, మేయర్ల ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మొత్తం ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. మరొకవైపు ఆయా మున్సిపాలిటీలు కావచ్చు, అలానే కార్పొరేషన్లను దక్కించుకునేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యాలు ఉన్న చోట రూట్ క్లియర్ అయింది. సో ఆయా పార్టీల అధిష్టానాలు కొంతమంది నేరుగా ప్రకటించారు, కొంతమంది సీల్డ్ కవర్లో ఎవరు చైర్మన్ లేకపోతే ఎవరు చైర్పర్సన్, మేయర్లు అనే దానిపైన ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కొంతమంది విషయంలో మాత్రం అంటే కొన్ని చోట్ల ఇంకా ఏకాభిప్రాయం కుదరని చోట సో సీల్డ్ కవర్లో పేర్లను కూడా ప్రతిపాదించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి దాదాపు 74 పైకి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. అలానే 4 కార్పొరేషన్లలో కూడా ఆ పార్టీ మేయర్లుగా ఎన్నిక కాబోతోంది. మిగిలినటువంటి 3 చోట్ల కూడా సో ముఖ్యంగా కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ ఇక్కడ హంగ్ ఏర్పడింది. కొత్తగూడెంలో కూడా హంగ్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ ఒక తాటిపైకి రావడంతో అక్కడ ఒక స్పష్టత ఉంది. ఇక నిజామాబాద్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం సో కలిసి ఈసారి మేయర్, డిప్యూటీ మేయర్లను పంచుకోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. ఇక కరీంనగర్లో ఏం జరగబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే కాదు, ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 30 చోట్లకు పైగా అటు అంటే మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఎవరికి కూడా ఒక స్పష్టత రాలేదు. హంగు ఏర్పడింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఏదైతే అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ అలానే బీజేపీ ఆయా పార్టీలకు ఉన్నటువంటి నంబర్ పరంగా కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య, ఎక్సెప్షియో సభ్యుల సంఖ్యను కలుపుకున్నప్పటికీ నేరుగా చైర్మన్ సీట్లో కూర్చునేటువంటి అవకాశం లభించకపోవడంతో ఈ హంగలో కింగ్ ఎవరు చక్రం తిప్పబోతున్నారు అనేది ఇవాళ మొత్తం చాలా ఆసక్తికరంగా మారబోతోంది. మరికొన్ని గంటల్లోనే సో ప్రస్తుతం చైర్మన్ల అలానే చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక జరగేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే చాలా ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు అనేక చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్లో మొత్తం 66 స్థానాలు ఉంటే ఇక్కడ బీజేపీకి 30 లభించాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీకి 14, బీఆర్ఎస్కు 9, ఎంఐఎంకు 3, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. సో ఇక్కడ కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరినట్లుగా వారు ప్రకటించారు, నేరుగా మాకు అవకాశం ఉందని. కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీరు కూడా అక్కడ మంత్రులు అందరూ రంగంలో దిగిన నేపథ్యంలో ఎలాగైనా సరే మేయర్ అలానే డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకునేందుకు వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇదే కాదు, ఈ ఎన్నికల సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడైన తర్వాత ఇటు చైర్మన్ కుర్చీలో కానీ లేదా మేయర్లుగా అయ్యేందుకు గతంలో అంటే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా పోటీలోకి దిగినటువంటి పార్టీలు, వ్యక్తులు ఇప్పుడు చైర్మన్ అలానే వైస్ చైర్మన్ పదవులను పంచుకునేందుకు ఒకే తాటిపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక ఎలాంటి కాంబినేషన్ అంటే అసలు ఈ పార్టీలు కలుస్తాయా లేదా అనేటువంటి పరిస్థితి. ఒక ఆమన్గల్ దగ్గర చూసుకుంటే అక్కడ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సంబంధించి సంయుక్తంగా అక్కడ బీఆర్ఎస్ను నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సరే, అది ప్రాక్టికల్గా మనకు మరి కాసేపట్లో దీనిపైన క్లారిటీ వస్తుంది. ఇలానే ఇదొక్కటే కాదు, ఇట్లా ఉదాహరణలు తీసుకుంటే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, అలానే కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా లోకల్గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మొత్తం కూడా గేమ్ చేంజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మరికొన్ని చోట్ల లక్షల రూపాయలు ఆఫర్లు చేసి కొంతమందిని క్యాంపులకు తరలించి రకరకాల ప్రలోభాలు కావచ్చు, ఇటు రాజకీయంగా పదవుల గురించి లేకపోతే మరొకటి ఇలాంటి వ్యవహారాలు కూడా కొన్ని చోట్ల సాగాయి. అవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు క్యాంపులకు వెళ్ళినటువంటి కౌన్సిలర్లు కానీ అలానే కార్పొరేటర్లు కూడా ఆయా ప్రాంతాలకు రావడం మొదలవుతోంది. దీంతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు వీరందరూ కూడా ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు బాట పట్టారు. సో అయితే ఈసారి కొంత ఈ ఎక్సెప్షియో సంబంధించినటువంటి సభ్యుల ఓటుకు సంబంధించిన విషయంలో స్థానికంగా వారికి ఉన్నటువంటి ఓటు ప్రాధాన్యంగా ఇవ్వడంతో కొంతమంది ఎమ్మెల్సీలకు కానీ రాజ్యసభ సభ్యులకు ఈసారి వారు అనుకున్న
ఆప్షన్ ప్రకారం ఓటేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వారికి ఆయా ప్రాంతాల్లో ఓటు ఉండాలి కాబట్టి. సో కొన్ని చోట్ల ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గం పరిధిలో దాదాపు 1-2 చోట్ల అవకాశం ఉంటే అక్కడ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తూ కొన్ని చోట్ల వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే అధికారులకు ఇంటిమేట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ వారు ఓటు వేస్తారు, ఏ మున్సిపాలిటీలో వారు వినియోగించుకుంటారు అనేటువంటిది చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఎక్కడో అవసరమైతే మనం అక్కడ ఓటు వేయాలి అనేటువంటి ఒక ప్లాన్లో కూడా ఉన్నారు. సో ఈ మొత్తానికి కూడా మున్సిపల్ కౌంటింగ్ రోజు ఎలాంటి ఆసక్తి అయితే ఉందో, ఇవాళ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అలానే చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక సంబంధించి కూడా తెలంగాణలో రాజకీయ కోలాహలం జరిగింది. మొత్తం చాలా మంది నేతలు రాత్రి శివరాత్రి రోజున రాజకీయ జాగారం చేశారు. అలా జాగారం చేసినటువంటి నాయకులకు వారు అనుకున్నటువంటి పదవులు దక్కుతాయా లేదా, ఏం జరగబోతోంది అనేది మాత్రం చాలా మున్సిపల్ చైర్మన్గా, చైర్పర్సన్లుగా, మేయర్లుగా కొలువు తీరబోయేది ఎవరు అనేటువంటి ఉత్కంఠకు కూడా తెరబడబోతోంది. సో ఎన్నికల్లో అధిక స్థానాలు లభించడమే కాదు, ఆయా చోట్ల ఎవరు పాలక వర్గాలను ఏర్పాటు చేయబోతున్నారనేది కూడా ఇవాళ చాలా ఆసక్తిగా మారినటువంటి పరిణామం. సో దీనికి సంబంధించినటువంటి విషయం పైన కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. మనతో పాటు ప్రస్తుతం రాజకీయ అనలిస్టు అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పిసిసి మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి రామ్మోహన్ రెడ్డి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. అలానే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి విఠల్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉంటారు. ఇక ఆయా కార్పొరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి పరిణామాలపైన మన ప్రతినిధులు కూడా మనతో పాటు లైవ్లో ఇంపాక్ట్ అవుతారు. సో ప్రస్తుతం సత్యం గారు, గుడ్ మార్నింగ్. అసలు ఇవాళ జరుగుతున్నటువంటి చైర్మన్లు కానీ, చైర్పర్సన్లు కావచ్చు, మేయర్ల ఎన్నిక సంబంధించి అంటే చాలా క్లియర్గా మెజారిటీలు ఉన్న చోట ఎలాంటిది లేదు, కానీ ఎక్కడైతే హంగ్ వచ్చిందో అలాంటి చోట్ల మాత్రం చాలా ఆసక్తికరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా అభ్యర్థులను లేదా గెలిచినటువంటి వారిని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ 10 గంటల తర్వాత అందరూ చేరుకుంటే మొదట సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి ఎక్సెప్షియో సభ్యులు వీళ్ళందరినీ కలుపుకొని కోరం ఉంటే ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఎట్లా చూడాలి? హంగ్ ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాత ఉంది, ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటి వ్యూహరచన కూడా చేశారు. దాంట్లో కొంత సక్సెస్ అవుతామంటున్నారు. అయితే అదే తరుణంలో అటు బీఆర్ఎస్ కావచ్చు, అలానే భారతీయ జనతా పార్టీ కూడా వారికి ఉన్నటువంటి అస్త్రశస్త్రాలను వినియోగించుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గేమ్ చేంజ్ చేయాలని కూడా చూస్తున్నారు. ఏం జరగచ్చు? అందరికీ నమస్కారం అండి. డెమోక్రసీలో ఎన్ని లోపాలను ఉన్నాయండి, కానీ ప్రజల పాత్ర ఉన్నటువంటి ప్రక్రియ కొనసాగాల్సిందే. మనం ఈ ఓటింగ్ ప్యాటర్న్ లో, ఈ ఓట్ల రాజకీయాల్లో అనేక లోపాలు మనం అనేక సార్లు చర్చించుకుంటున్నాం. అయినా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగటం, ప్రజల పాత్ర దాంట్లో ఉండటం అనేటువంటిది అవసరం. అది లేని రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా మనం చూసాం. కాబట్టి అనేక ఇంపర్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ ఎలక్షన్లు జరపటం అనేటువంటిది ఏకగ్రీవంగా ప్రజలు ఆమోదిస్తారు. ఇది ఒక అంశం. రెండోది, ఇప్పుడు మన విషయానికి వస్తే హంగ్ ఏర్పడినటువంటి 36 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కొన్ని, వీటి మీదనే ఇప్పుడు మనకు చర్చనీయాంశం. అది అవును. ఈ చర్చల్లో సహజంగానే చట్టం ప్రకారం ఉన్నటువంటి ప్రకారం ఎంపీలు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళకున్నటువంటి ఎక్సెప్షియో ఓటింగ్ హక్కుతోటి ఆ 36 మున్సిపాలిటీలు కూడా చాలా వీటిలలో ఒక క్లియర్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది ఎంపీలు, ఎక్కువ మంది ఎమ్మెల్సీలు, దరిదాపు మొత్తం ఓట్లు 181 అనుకుంటున్నారు తెలంగాణలో. వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్నటువంటి పార్టీకి ఇప్పుడు ఈ రిజల్ట్ లో, మున్సిపాలిటీ రిజల్ట్స్ లో, కార్పొరేషన్ లో అడ్వాంటేజ్. సహజంగానే కాంగ్రెస్ అది అడ్వాంటేజ్ ఉంటుంది, గతంలో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉంది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఎక్కువ ఉన్నటువంటి దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటాయి. ఇది రెండో అంశం. మూడో అంశం, ఇండిపెండెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది ప్యూర్ ఇండిపెండెంట్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీ టికెట్ రానిటువంటి వాళ్ళు పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక పార్టీ ఎంచుకోవటం పెద్ద కష్టమైన పని కాదు. వాళ్ళ ఇష్టానుసారం ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరు విమర్శలు చేసే అవకాశం కూడా లేదు. ఇది మూడో అంశం. నాలుగోది, ఇవాళ ఒక పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వకపోతే మరొక పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచి మళ్ళీ సొంత పార్టీలో పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది చట్టం ప్రకారం
విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే ఓటు చెల్లుతుంది, కానీ సభ్యత్వం రద్దు అవుతుంది. అవును. అంటే మున్సిపల్ రిజల్ట్ వస్తుంది, గెలుస్తారు, కానీ సభ్యత్వం రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదొక్కటి కొంచెం క్రిటికల్ ఉన్నటువంటి విషయం. అవును, అంటే చాలా తర్వాత మరొక చోట్ల అంశం- ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ పైన yes. గెలిచినటువంటి వాళ్ళ విషయంలో ఇది చాలా కీలకం కాబోతోంది అనేది. ఎందుకంటే మా వైపు అయితే ఫార్వర్డ్ బ్లాక్ కు పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరున్నా ఎక్కడున్నా వాళ్ళ విప్పు వాళ్ళకి అనుకూలంగానే ఇస్తారు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. అవును. ఇప్పుడు 2-3 పార్టీలు కలిసి నిలబెట్టాల్సిన చోట ఇప్పుడు కరీంనగర్ ఉంది, ప్రథమ శత్రు బీజేపీ అనుకుంటే మిగతా పార్టీలన్నీ కూడా ఒక పార్టీ అభ్యర్థి కాక ఎవరో ఒక ఇండిపెండెంట్ నిలబెట్టి అందరూ ఆయన ఓటేస్తే వీళ్ళ ఓట్లు ఇబ్బంది లేదు, విప్పులు జారీ చేస్తారు, ఆయనకు అనుకూలంగా అనంగా ఓటేస్తారు. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి చట్టం అనుకూలంగా చట్టం ఉన్నటువంటి అమలు జరుగుతున్నటువంటి తీరులోనే రిజల్ట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ మరొక చర్చనీయాంశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో గానీ లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ల ముందు గానీ పరస్పరం ఆరోపణలు చేసుకుంది ఏంటంటే మీ ఇద్దరు ఒకటని ఆరోపణలు చేసుకున్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ అని. దాంట్లో కూడా వెళ్దాం మనం ఒకసారి, ఎందుకంటే మనం కొన్ని మున్సిపాలిటీల వారీగా కార్పొరేషన్ల వారీగా కూడా చాలా చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. అసలు వీళ్ళు కలుస్తారా, అసలు వీళ్ళకి మద్దతు ఇస్తారా అన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యర్థిని దెబ్బతీయాలనేదే అజెండాగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మనతో పాటు మనకు జాయిన్ అయ్యారు. సో రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి, అట్లనే విఠల్ గారికి కూడా గుడ్ మార్నింగ్. సో రామ్మోహన్ రెడ్డి గారు ఏంటి అసలు అంటే ఇవాళ రిజల్ట్స్ వచ్చిన రోజు కంటే ఎవరు అసలు కాబోతున్నారు అనేటువంటి ఆసక్తి చాలా ఉంది. సో ముఖ్యంగా హంగ్ వచ్చిన చోటంతా మేమే కింగ్ అని మీరు ఏదో ప్రకటించుకుంటున్నట్లున్నారు. ఎలా అసలుకి కాంగ్రెస్ పార్టీ మొత్తం హంగ్ ఉన్న చోటంతా కూడా హస్తగతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా? సరే, రాజకీయ పార్టీ అన్న కాడికి చేస్తుంది, కానీ సో ప్రజాస్వామ్యంలో సో ఎవరికి ఎక్కువ వచ్చాయి స్థానాలు, సో ఎవరి పట్ల ప్రజలు మొగ్గు చూపారు అనేటువంటివి కూడా పనిచేస్తాయి కదా. శ్రీఆర్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ పొద్దునే ఒక మొదటి స్పష్టత, ప్రజలు మ్యాండేట్ అనేటటువంటిది చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వానికి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి. ఒకటి, అది ఓటింగ్ శాతంలో అయినా లేకపోతే సీట్ల యొక్క పరిస్థితి అయినా. రాజకీయంగా ఎప్పుడైనా 100 సీట్లు ఉంటే 51 సీట్లు ఎవరికి వస్తే అధికారం వాళ్ళకే, 49 వచ్చినాయి అని అంటే వాళ్ళకి అధికారం ఉండదు అనేది మనందరికీ తెలిసినటువంటిది. అయితే ఇక్కడ సీట్లలో కూడా 80% సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటిది, 11% సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినటువంటిది, 2% కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళు గెలిచినటువంటి 2 మున్సిపాలిటీలు. అయితే ఇక్కడ ఏదో మిగతావి హంగ్ వచ్చిన దగ్గర ఏదో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని అంటే, హంగ్ వచ్చినాయి అని అంటే అట్లని చెప్పి ప్రతిపక్షాలు కూడా కావాలని అడిగినట్టు కాదు కదా. అంతే, ఇప్పుడు మమ్మల్ని అధికార పక్షాన్ని మీరు వద్దనుకున్నారు అని అన్నారు, మరి ప్రతిపక్షాలు కూడా వద్దని అనుకున్నట్టే మాకే వస్తాయని మీరు అనుకుంటున్నారు, మాకే రావాలని. నేను ఒకటి, ఏ పార్టీని ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ మాకే కావాలని అనుకుంటుందా, కాంగ్రెస్కి పోవాలని అనుకుంటుందా? ఇప్పుడు మేమున్నాం, మా పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నందుకు మా పార్టీ మాకే కావాలని అనుకుంటాము, బీఆర్ఎస్ మాకు వస్తే బాగుండని అనుకుంటాం. కానీ పరిస్థితి ఏంటంటే నేటి మున్సిపల్ ఎన్నికల యొక్క ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి అంశాన్ని ప్రజలు పెద్దగా లేవనెత్తేటటువంటి అంశం కిందకి అది మారలేదు. ఒకప్పుడు పట్టుకోమలు లెక్క ఉన్నటువంటివి, లేకపోతే వాళ్ళు పునాదులు వేసుకున్నటువంటి గట్టి ప్రాంతాలైనటువంటి మున్సిపాలిటీల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంచుకోట కిందకి మార్చుకుంటుందా అనేటటువంటి అనుమానాలు కాదు కదా, స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఫలితాలు చూపిస్తూ ఉన్నాయి. మేమేమంటున్నాం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గురించి మీరు ఇప్పుడే మాట్లాడినరు, సత్యం గారు కూడా మాట్లాడినరు. అక్కడ మొదటి స్పష్టత, అక్కడ వాళ్ళు పోటీ చేయటము, తర్వాత మేము ఏ పార్టీకి సంబంధం లేదు, మమ్మల్ని ఎవరో కొంతమంది మా మీద కండువాలు వేసేసుకొని మా క్యాండిడేట్లే అని చెప్పి ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది వేరే రాజకీయ పార్టీల నుంచి బయటకు వచ్చి నిన్న మొన్న ఒకటి కూడా మమ్మల్ని క్లెయిమ్ చేసుకుంటారు, మాకు దానికి సంబంధం లేదని చెప్పి వచ్చిర్రు, ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, వాళ్ళ యొక్క సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలియజేసారు. మేము ఇది మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నాం. సో ఆ మున్సిపాలిటీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఇక్కడ సార్ హంగ్ వచ్చిన దగ్గర కూడా చాలా వరకు అధికార పార్టీలో ఉండి టికెట్లు అడిగితే టికెట్లు రానటువంటి వ్యక్తులు, కానీ క్షేత్రంలో గెలిచినటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ అధికారం చేజిక్కించుకోవాలని అంటే అక్కడ ఇదే ఇండిపెండెంట్లు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, అవి కూడా మేము కైవసం చేసుకునేది ఈరోజు సాయంత్రం కల్లా మనం చూస్తాం. సో స్పష్టమైనటువంటి మెజారిటీలోనే మేము 80% సీట్లతోటి ఉంటున్నాం. మేము చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న మాట ప్రకారం ఈరోజు ప్రజల మ్యాండేట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మా ఆత్మవిశ్వాసము ప్రజల మీద ఉంటున్నటువంటి మాకు నమ్మకం, ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి మాకు నమ్మకం. వీళ్ళు ఎన్ని బురద రాజకీయాలు చేసినా, ఎట్లా పేలవమైనటువంటి విమర్శలు చేసినా, మేము మా యొక్క ఫోకస్ అనేటటువంటిది వారి యొక్క సంక్షేమము,
ఈ రోజు ప్రకృతిని కాపాడే దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే పిల్లల్ని మాదక ద్రవ్యాలకి దూరం చేసేటటువంటి విధానం దాకా, లేకపోతే ఈరోజు సన్నబియ్యం తోటి పేదవారిని ఈ సంక్షేమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి దాకా అన్ని అంశాలు కూడా మా యొక్క కేబినెట్ పదవులు ప్రలోభాలు ఈ పర్వంలో భాగం కూడా కొంత సాగుతుంది. ఇప్పుడు కరీంనగరే తీసుకుందాం, 66 కార్పొరేటర్లు ఉన్నారు, 30 భారతీయ జనతా పార్టీకి వచ్చారు, వాళ్ళకి ఒక ఎంపీ ఓటు కూడా ఉంది, కొంతమంది జాయిన్ అయ్యారు అంటున్నారు. సో అలా చూసినప్పుడు మెజారిటీ ప్రజలు ఎవరు వైపు ఉన్నారు అక్కడ? నిన్న కరీంనగరే, మళ్ళీ అదే మాట చెప్తున్నాను నేను, కరీంనగరే నిన్న ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని బీజేపీ స్వయప్రకటిత చేసేసుకొని మాకు మద్దతు ఇస్తుండని చెప్తే ఆ క్యాండిడేట్ నేను ఇస్తలేను, ఇండిపెండెంట్ నా ఇష్టం నేను చేసుకుంటానంటే ఆయన ఇంటికాడ పోయి లొల్లి చేస్తే ఆయన దాన్ని ఖండించాడు. నేను ఒకసారి దీన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే కరీంనగర్ లో ప్రజలు బీజేపీ కావాలని అడగలేదు, బీజేపీ కావాలని అడిగితే స్పష్టమైన మెజార్టీతో కరీంనగర్ కార్పొరేషన్ వాళ్ళకి వచ్చు. ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా మేము నిజామాబాద్ లో బాగున్నాం, కరీంనగర్ లో బాగున్నాం, ఇంకేడనో కామారెడ్డిలో బాగున్నాం, లేకపోతే ఇంకేడనో బాగున్నాం, ఇట్లా ఎక్కడ కూడా లేరు కాబట్టి మీకు సీట్లు లేవు, స్పష్టమైన అనేటటువంటి మెజారిటీ లేదు. ఈరోజు అదే మాకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు రామగుండం తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్ మహబూబ్నగర్ తీసుకోండి, నల్గొండ తీసుకోండి, స్పష్టమైన మెజారిటీ అంటే స్పష్టమైన మెజారిటీ మాకు వచ్చింది కదా. స్థానాల్లో 30 ఉన్న వాళ్ళకి స్పష్టత, లేకపోతే 14 వచ్చినటువంటి వాళ్ళకి స్పష్టత ఇచ్చారా? ఎట్లా గారు మార్నింగ్ ఏం చెప్తారు అసలు? ఒకటే పాయింట్ ఇట్లా చెప్పుకుంటే ఈసారి కాక అంతకంటే ముందు సారు బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల యొక్క ఓటు శాతం కాంగ్రెస్ పార్టీకి 2 శాతం ఎక్కువ అధికారంలో బీజేపీ ఉండే కదా. ఏం చేయబోతున్నారు మీరు? చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్పొరేషన్లో కూడా మీకు దక్కేలా ఉన్నాయా లేవా అంటే కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లో స్పష్టత వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా మంది అటువైపు వెళ్ళిన వాళ్ళు కూడా మా వైపుకి వచ్చారు. సో ప్రజలు కూడా ఆల్రెడీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నప్పుడు మాకే మద్దతు ఇచ్చారు కాబట్టి ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైతే హంగ్ ఉన్నాయో అక్కడ మెజారిటీ స్థానాలను కూడా దక్కించుకునేందుకే పవర్ గదిపింది. కొంతమేర దాంట్లో సక్సెస్ అయినట్లుగా ఉన్నారు, చూడాలి మనం, ఎందుకంటే ఇప్పుడే చెప్పలేం కాబట్టి ఇంకొంత సమయం పడుతుంది. ఏం చేస్తుంది బీజేపీ వ్యూహం ఏంటి? సార్ గుడ్ మార్నింగ్, మీకు అక్కడ తర్వాత ప్యానల్ మెంబర్స్ కి ఏబిఎన్ మీ ఆడియో రావట్లేదు, మ్యూట్ లో ఉంది. హలో సార్, హలో ఓకే వస్తుందా సార్? ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ మెంబర్స్ కి అండ్ ఏబిఎన్ వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా సార్, నేనే రాజు నేనే మంత్రి అని. సహజంగా ఇప్పుడు 36 హంగులో కింగ్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్ గా ప్రయత్నం చేస్తారు. సో అధికార పార్టీకి ఎట్లయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు సహజంగా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటది. ఆ అనుకూలమైన వాతావరణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా సద్వినియోగం చేసుకుంటుందని చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. నేను అనేది ఏంటంటే ఈ మొత్తం ఎన్నికలు సరే సర్పంచ్ ఎలక్షన్స్ లో మనకు గుర్తులేదు కాబట్టి ఎవరు గెలిచినా మన వాళ్ళు అనుకున్నాం. బట్ ఈ ఎన్నికల ప్రదర్శన చూస్తే ఎవరైనా ప్రజాస్వామ్యం పైన గౌరవం మర్యాద ఉన్న వాళ్ళంటే సిగ్గుపడాలి. అంటే రైట్ ఫ్రమ్ 30,000 కోట్లు కొనుక్కున్నారనే కాడికి వెళ్ళి వాళ్ళ హంగు ద్వారా వచ్చినటువంటి అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకున్నటువంటి వాతావరణం చూస్తే డెఫినెట్ గా ప్రజాస్వామ్య వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి వాతావరణం ఉంది. ఇది 2007లోనే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవి ప్రత్యక్ష ఎన్నికలు. యాక్చువల్ గా చైర్మన్ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి, చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ. అంటే చైర్మన్ కావాల్సిన వాళ్ళు ఆ ప్రజలు, ఆ పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకోవాలి. ఆ వ్యవస్థను తీసేసి ఇవాళ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. అప్పట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే ఎక్కడైనా హంగు ఉంటే అది మన ఖాతాలో వేసుకోవద్దని లక్ష్యం అనేది ఆ రోజు సంస్కరణ ద్వారా, అంటే ఆ చట్టానికి అమెండ్మెంట్ ద్వారా ఇది కొనసాగించబడుతుంది. బీఆర్ఎస్ అది తీసేయలేదు, కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తుంది. సో ఇది నిజంగా ఇప్పుడు ముఖ్యంగా కరీంనగర్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. 66లో 30 మాకున్నారు. తర్వాత అక్కడ ఎక్స్-అఫీషియో మెంబర్స్ ఉంటారు. దాదాపు 35 మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటి కూడా అక్కడ విచిత్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సరే ఫారూక్ బ్లాక్, ఇండిపెండెంట్ అందరూ కలిసి బీజేపీని నిలువరించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే ఇప్పుడు బీజేపీ మేము అక్కడ మేయర్ గెలుస్తామా గెలవమా చేసి మేము ప్రజా తీర్పును గౌరవిస్తాం. హంగు వచ్చినప్పుడు సింగిల్ లార్జెస్ట్ ఎవరు? ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే వారికి ఎంతో కొంత మద్దతు ఇచ్చే వాళ్ళతో కోయలేషన్ గవర్నమెంట్ మనం చూసాం, యూపీఏ గవర్నమెంట్ లో చూసినాం, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో కూడా చూస్తా ఉన్నాం. లోకల్ బాడీకి వచ్చేసరికి సింగిల్ లార్జెస్ట్ పనిచేయడం లేదు. మైనారిటీ ఒక్కడున్నా కూడా రేపు ఒకరో ఇద్దరు ఉన్నా కూడా మేయర్ కాబోతున్నారు. విచిత్రం ఏంటంటే
అంటే అట్లాంటి హంగ పరిస్థితిలో ఒక్క ఇండిపెండెంట్ గెలిచి నీకు మేయర్ ఇస్తాం, నువ్వు రా, నీకు అందరం మద్దతు ఇస్తాం అనేటువంటి వాతావరణం మనం చూస్తా ఉన్నాం. ఇది సరే డెమోక్రసీలో ఇది ఎంతవరకు గౌరవం, మర్యాద, ప్రజలు ఏమనుకుంటున్నారో అంటే నాన్ సీరియస్ అంశాలు అయిపోయినాయి. ప్రజాస్వామ్యంలో గెలిపే ఓకే, మీరు అంటున్నారు సరే, మీరు కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఆమన్గల్లే ఉంది బీఆర్ఎస్ పార్టీకి, అక్కడ మామూలుగా చూసినప్పుడు వాళ్ళకి స్పష్టమైనటువంటిది అక్కడ క్లారిటీ వచ్చింది. కానీ అక్కడ వాళ్ళని నిలువరించేదానికి కాంగ్రెస్, బీజేపీ ఇంకొంతమంది కలిసి ఎటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. మరి దాన్ని ఎట్లా చూడాలి? సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఏకమైతే అంటే ఏకం కావచ్చు, కానీ ప్రతిపక్షము అధికార పార్టీ ఏకం కావడం అనేది విచిత్రం కదా. బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ కాంగ్రెస్ క్యాండిడేట్లు కలిసిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి అంటే ఎక్కడ తేడా ఉంది? స్థానిక రామన్ భాయ్, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ అనేది ప్రతిపక్షం అనుకుందాం, సరే మాకు ప్రతిపక్ష హోదా లేదు, మరి అధికార పార్టీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కలిస్తే ఏమనుకోవాలి? అదే ఇప్పుడు రాజకీయాలు అనుకోవాలి దీన్ని. ఇప్పుడు మీరు పెద్దలు, మీది జాతీయ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీ లేకపోతే ఒక గ్రామ పార్టీ, మీరు అది చెప్పుండ్రి. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ అయినప్పుడు, మీరు జాతీయ కేంద్రంలో అధికారంలో ఉంటున్నప్పుడు, మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మనం ఒక్క కార్పొరేషన్ కే కన్ఫైన్ అయి మాట్లాడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఎందుకు మాట్లాడరు? 116 సీట్లలో మీరు గెలిచింది 2. ఎందుకు ఈ పరిస్థితి? కేంద్రంలో 12 ఏళ్ల సంది అధికారంలో కదా మీరు. మున్సిపాలిటీలకు ఏం వేయలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు. మేము అదే చెప్పినాం. మీరు ఎన్ని మమ్మల్ని విమర్శలు చేసినా మీరు రూపాయి ఇచ్చినాక పెట్టండి, పేర్లు పెడుతున్నారు మీరు తప్ప నిధులు పెట్టండి అంటున్నాం మేము. రామన్ భాయ్, మేము ప్రజా తీర్పును గౌరవిస్తాం. 1 వచ్చినాయా, 2 వచ్చినాయా, 3 వచ్చినాయా కూడా గౌరవిస్తాం. రాష్ట్రంలో ఎన్నడూ మేము అధికారంలో లేము. రాష్ట్రం దేశంలో అధికారంలో ఉన్నాం, మేము కూడా లేకుండా మేము అధికారంలోకి వచ్చినాము, ఇంకా కూడా గెలుచుకుంటున్నాము. మీరు మేము ఇద్దరం లేకుండే, కానీ మేము అధికారంలోకి వచ్చినాం. ఎందుకంటే నిజాయితీ, చిత్తశుద్ధి ప్రజల దగ్గరికి ఎట్లా పోతుంది. అవా నడిచిన రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు, నడిచిన రోజులు అయితే నడుస్తుంది కదా. సో ఇవాళ 36 హంగ్ లో కింగ్ ఎవరు కాబోతుందంటే రేవంత్ రెడ్డి కింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలో ఎంతో కొంత ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పును గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నా. 116 మున్సిపాలిటీలల్లో స్పష్టత రావాల్సినటువంటి ఇంకొక 10, మిగతా మొత్తం స్పష్టత ఉంది. కార్పొరేషన్ల వ్యవహారం మాత్రం నిజామాబాద్, కరీంనగర్ల కాడ మనకు కొంచెం దాదాపు 24 చోట్ల రాకపోయినా తర్వాత కొన్ని మున్సిపాలిటీలు వేరు, కార్పొరేషన్లు వేరు కదా. 7 కార్పొరేషన్లలో 4 స్పష్టమైన ఆధిక్యం ఉన్నాం. ఒకటి సిపిఐతో కొత్తగూడెం మాకు వచ్చింది. నిజామాబాద్, కరీంనగర్ కాడ కూడా బీజేపీ ఉందన్న కాడ స్పష్టమైన మెజారిటీ బీజేపీకి ప్రజలు ఇయ్యలేదు. నేను ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్పొరేషన్ లో కూడా కొన్ని జాగాలు మీకు ఉనికి లేదు, వచ్చినటువంటి 2 జాగాలలో స్పష్టమైనటువంటి ఆధిక్యం లేదు. నేను రామన్ భాయ్ ఏంటంటున్నా, ఆ వచ్చిన దానిలో హంగులో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి గౌరవించాలని కోరుతున్నాడు. మెజారిటీని గౌరవించాలి కదా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ గౌరవిస్తే అధికారం రాదు కదా. మెజారిటీ మార్క్ దాటాలి కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, మున్సిపాలిటీలో కానీ లేదా నగరపాలక సంస్థల్లో అట్లాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి వ్యవహారం ఉంటుంది. ఇదంతా కూడా ఎవరిని ఎలా మన వైపుకి తిప్పుకోవాలనేటువంటి గేమ్తోనే నడుస్తుంది కాబట్టి పరిస్థితుంది. సో యాక్చువల్గా ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఒకవేళ మీరు చెప్పినట్లుగా కరీంనగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కలుస్తున్నారంటే, మరి ఆమన్గల్ లాంటి చోట బీజేపీ, కాంగ్రెస్ లాంటివి, లేదా కామారెడ్డిలో ఏదో చెప్తున్నారు, ఇంకా అక్కడ బీజేపీ సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఇట్లా రకరకాల గేమ్ అయితే నడుస్తోంది. స్థానిక మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా, చైర్పర్సన్లుగా ఎవరు కొలువు తీరబోతున్నారు, ప్రస్తుతం ఎవరికి స్పష్టత రాని హంగ్ ఉన్నటువంటి చోట్ల మేయర్లుగా ఎవరు అధిష్ఠించబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకు కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం అక్కడ ఎలాంటి పరిణామాలు, పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కూడా మనం ఒకసారి లైవ్ అప్డేట్ చూద్దాం. ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఎక్కడైతే కార్పొరేషన్లు ఉన్నాయో, ఎవరైతే అక్కడికి రావడాలో చైర్మన్లు కావచ్చు, అలానే మేయర్లు అయ్యేటువంటి వారికి సంబంధించిన ఎన్నిక రావాల్సిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం చేరుకుంటున్నారు. మనతో పాటు లైవ్ లో కరీంనగర్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. అక్కడ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. అలానే నిజామాబాద్ నుంచి శ్రీపతి, అలానే బసవరాజ్ మహబూబ్ నగర్ నుంచి కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో శ్రీనివాస్, ఏంటి అసలు కరీంనగర్ సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి? చాలా మంది రాజకీయ జాగారం కూడా చేసినట్లుగా తెలుస్తోంది అక్కడ. సో ఎలాంటి ఫలితాన్ని అక్కడ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? సో ప్రస్తుతం ఎవరి అంచనా ఏంటి, ఎలా ఉంది అసలు ఓవరాల్ గా? అట్లనే జగిత్యాల పరిస్థితి ఏంటి? సీల్డ్ కవర్ లో ఎవరు ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతున్నారు? కొన్ని చోట్ల ఇంకా స్పష్టత రాని చోట పరిస్థితి ఏంటి? శ్రీనివాస్.
Right. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. సో కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. 24 గంటల్లోనే అనేక సమీకరణలు మారాయి. బీజేపీలోకి వెళ్లిన కార్పొరేటర్ తాజాగా నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకోవటము, ఇండిపెండెంట్ల మద్దతు కీలకం కావడంతో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కి సంబంధించి ఎవరు అవుతారో అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది. అయితే కరీంనగర్ మేయర్ పీఠానికి కావాల్సిన ఈ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవాలంటే ప్రతి పార్టీకి ఏదో ఇంకొక ప్రధాన పార్టీ అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తులు కానీ లేదా మద్దతు కానీ ఇస్తే భవిష్యత్ రాజకీయ పరిణామాల మీద పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది అన్న కారణంగా కొంత అందరూ కూడా సైలెంట్ మోడ్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేవలం ఇండిపెండెంట్లు డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా ఇండిపెండెంట్ అయితేనే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదా ఎంఐఎం ఇతర ఇండిపెండెంట్ల మద్దతు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మేయర్ అయితే బీఆర్ఎస్ మాత్రం కొంత దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత వారంతా ఆ ఓటింగ్ లో పాల్గొనకుండా బయటకు వెళ్తారన్న సమాచారం కూడా మనకు అందుతోంది. సో మొత్తంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాసేపట్లో ఎవరు మేయర్ అవుతారన్నదానికి తెరపడబోతోంది. సో ఫలితాలు వచ్చిన రోజైతే ఈజీగా బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుంది అని భావించినప్పటికీ 24 గంటల్లోనే పరిణామాలు మారాయి. ఇండిపెండెంట్లు, బీజేపీకి మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లను కూడా కాంగ్రెస్ తిరిగి తన శిబిరంలోకి చేర్చుకోవటాన్ని బట్టి చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటు ఎంఐఎం కూడా ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ మేయర్ పీఠాన్ని చేజెక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉండి దాదాపు ఇప్పటికే కొంత పార్టీకి బలం పెంచుకునే ప్రయత్నం అయితే చేశారు. బీజేపీకి అంటే ఇక్కడ 66 డివిజన్లకు 3 ఎక్స్-అఫీషియో ఓట్లు ఉంటాయి. మొత్తం 69 అయితే మ్యాజిక్ ఫిగర్ 35గా ఉంది. మరోవైపు బీజేపీ 30 స్థానాల్లో గెలిచింది. బండి సంజయ్కి ఒక ఎక్స్-అఫీషియో ఓటు ఉంది, సో 31. సో అటు బీఆర్ఎస్ 9 కార్పొరేటర్లు గెలిచింది. గంగుల కమలాకర్ ఒక ఎక్స్-అఫీషియో 10. సో ఇటు కాంగ్రెస్ 14 గెలిస్తే ఎక్స్-అఫీషియో కవ్వంపల్లి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఒక ఎక్స్-అఫీషియో ఓటు ఉంది. సో 15 ఇలా అన్ని కూడా లెక్కలేస్తున్నారు. ఇండిపెండెంట్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. సో ఆ పార్టీ నుంచి 2 గెలిచారు. అయితే తాజాగా వారంతా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నామంటూ ప్రకటించి మంత్రుల సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో కాసేపట్లో 10 గంటల వరకు కార్పొరేటర్లంతా క్యాంపుల నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ముందుగా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. సో డిప్యూటీ మేయర్ ప్రతిపాదన ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కనుక కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే సో అప్పుడున్న సభ లోపల ఉన్న సంఖ్యను బట్టి సో మళ్ళీ మ్యాజిక్ ఫిగర్ మారే అవకాశం కనిపిస్తోంది. ఇదివరకే గంగుల కమలాకర్ స్పష్టంగా ఒక మాట చెప్పారు అధిష్టానం మద్దతు ఎలక్షన్ల ఫలితాల రోజే. హంగ్ ఏర్పడుతుంది, హంగ్ ఏర్పడితే తమ మద్దతే కీలకంగా మారుతుంది. కానీ తమను మేయర్ పీఠంలో కూర్చోబెట్టే పార్టీలను తాము ఆహ్వానిస్తాం, మేము మాత్రం ఏ పార్టీకి మద్దతు తెలపమంటూ ఆయన కామెంట్ చేశారు. అదే కోణంలో అధిష్టానం కూడా ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో బీజేపీకి కానీ లేదా కాంగ్రెస్ కానీ మద్దతు ఇచ్చి భవిష్యత్తులో అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనే కంటే కొంత సైలెన్స్ గా ఉండటమే బెటర్ అన్న ఆలోచన చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. కాసేపట్లో మేయర్లంతా కూడా, కార్పొరేటర్లంతా కూడా మేయర్ ఎన్నికకు సంబంధించి ఇక్కడికి రాబోతున్నారు. జగిత్యాల కావచ్చు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ప్లేసుల్లో పరిస్థితి ఏంటి అసలు శ్రీనివాస్? ఎస్, జగిత్యాల ఇప్పటికే అధిష్టానం నిన్న ఇద్దరిని, అటు జీవన్ రెడ్డిని ఇటు సంజయ్ కుమార్ను అంటే అధిష్టానం బుజ్జగించింది. ఏఐసిసి లీడర్లంతా కూడా ఇద్దరు నేతలతో మాట్లాడారు. స్వయంగా జీవన్ రెడ్డి కూడా బయటికి వచ్చి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అటు సంజయ్ కుమార్ కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇదే సమయంలో సంజయ్ కుమార్ కూడా ఇటు సమీన్ల వాణి, అడువాల జ్యోతి ఈ ఇద్దరు పేర్లను అధిష్టానం ముందు ఉంచారని ఆయన స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఇటు జీవన్ రెడ్డి కూడా పార్టీ జెండా మోసిన వాళ్లకు, ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకే ఈ చైర్మన్ పీఠం ఇవ్వాలని ఆయన కూడా ఒక సూచన చేశారు. సో అధిష్టానంతో జీవన్ రెడ్డి చర్చల తర్వాత ఆయన బయటికి కొంత సాటిస్ఫైడ్గా, అంటే సంతృప్తికరంగానే ఆయన బయటికి వచ్చారు. అధిష్టానం తన మాట వింటుందని, తన వర్గానికి, అంటే 10 సంవత్సరాల పాటు అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే ఈ మేయర్ చైర్మన్ పీఠం ఇస్తుంది అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఇంటర్నల్ గా ఇంకో 2-3 అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. Yes. కేవలం మున్సిపల్ ఎలక్షన్లే కాదు, భవిష్యత్తులో జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు జగిత్యాలలో రెండు అంటే జగిత్యాల మార్కెట్ కమిటీ, ఒకటి రాయకల్ మార్కెట్ కమిటీ ఉంది. సో ఈ విషయాలు కూడా కొంత చర్చించినట్లు బయట అయితే చర్చ జరుగుతోంది. కానీ అది చర్చించారా లేదా అనే దానిపైన క్లారిటీ అయితే లేదు. లైబ్రరీ చైర్మన్ కూడా ఉన్న పరిస్థితుల్లో Right. అక్కడ కూడా కొంత ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఆ విషయాలను కూడా నిన్న చర్చించారా లేదా Yes, అనేది yes, కొంత చూద్దాం, clarity చూద్దాం, లేదు. శ్రీనివాస్. అయితే ఎందుకంటే- జగిత్యాల చైర్మన్ పీఠం మాత్రం కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే Yes, చూద్దాం కనిపిస్తోంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక తాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఎవరికి ఎలాంటి పదవి లభిస్తుంది, ఏ వర్గానికి అనేది కూడా చూద్దాం. ఇక శ్రీపతి, ఏంటి నిజామాబాద్ లో ఇప్పటికే చాలా మంది మంత్రులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో నువ్వా నేనా అన్నటువంటి పరిస్థితులు కొంత నెలకొని ఉన్నాయి. ఇక దాంతోపాటు అక్కడ నిజామాబాద్ లో కామారెడ్డి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి నిజామాబాద్, కామారెడ్డి ఏం కాబోతున్నాయి? ఎస్, గుడ్ మార్నింగ్ శ్రీహరి గారు. నిజామాబాద్ ఏదైతే హై టెన్షన్ కొనసాగుతుందో మరికొద్ది సేపట్లో ఈ టెన్షన్కు తెరపడే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. కొద్దిసేపట్లోనే ఈ కార్పొరేటర్ అభ్యర్థులంతా కూడా నిజామాబాద్ చేరుకోబోతున్నారు. అయితే ఏదైతే గత 3 రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ వశం కాబోతుందన్నది మాత్రం స్పష్టమైంది. అలాగే ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పీఠాన్ని అలాట్ చేశారు. అంటే కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఇటు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ పీఠాలను పంచుకున్నట్లుగా కూడా మనకు స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఈ ప్రాంత నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా 60 డివిజన్లలో పూర్తి స్థాయి మెజారిటీ ఏ పార్టీకి కూడా రాలేదు. బీజేపీ ప్రధానంగా 28 స్థానాల వద్ద ఆగిపోయింది. అంటే మ్యాజిక్ ఫిగర్ 31 అండ్ 31 స్థానాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితుల్లో బీజేపీ 28 స్థానాల వద్ద అయిపోయింది. ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎలాంటి స్థానాలు వచ్చే అవకాశం లేదు. అంటే ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఎంపీ అరవింద్, అలాగే స్థానిక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఈ ఇద్దరు మినహా వారికి మరో సపోర్ట్ లేకపోవడం వల్ల బీజేపీ నాయకులు ఇక్కడ మేయర్ పీఠాన్నిపై ఆశలు వదులుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీ అరవింద్ కూడా ముందుగానే ప్రకటించారు. అంటే తాము ప్రతిపక్షంలోనే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో ఇక్కడ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విషయంలో క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే ఇక్కడికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క వస్తున్నారు. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. అంటే ఈ ముఖ్య నాయకులంతా కూడా నిజామాబాద్ రావడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మన ముందు నుంచి కూడా చర్చించినట్లుగానే నిజామాబాద్పై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా దృష్టి పెట్టారు. స్వయానా ఇది టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ సొంత జిల్లా కావడం, అలాగే ఆయన ప్రతిష్టాత్మకంగా ఇక్కడ విజయాన్ని తీసుకోవడం వల్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నిజామాబాద్ విజయంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ పరిణామాలపై కూడా ఆయన ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేసినట్లుగా కూడా తెలిసింది. అంటే ఎలా ఉండబోతుంది, పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంఐఎం మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా సమీక్షలు చేశారు. దీనికి అన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే కూడా నిజామాబాద్లో కాంగ్రెస్ మేయర్ ఎవరు అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే డిప్యూటీ మేయర్గా ఎంఐఎం క్యాండిడేట్కి అలాట్ చేశారు. ఎవరి ఖాతాలో ఏ మున్సిపాలిటీ దక్కేటువంటి అవకాశం ఉంటుంది? రైట్, కామారెడ్డిలో కూడా ఇదే తరహా ఉత్కంఠ కొనసాగుతుంది. అక్కడ మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఈ 49 వార్డుల్లో కూడా ఏ పార్టీకి కూడా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు. అయితే అతిపెద్ద పార్టీగా మాత్రం కాంగ్రెస్ ఉంది. మొత్తం 19 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. అంటే ఒక ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే ఇండిపెండెంట్గా గెలిచిన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇక్కడ 22 స్థానాలకు కాంగ్రెస్ బలం చేరుకుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చి 25గా ఉంది. అంటే మొత్తం 49 వార్డుల్లో 25 స్థానాలు వచ్చిన వాళ్ళకి చైర్పర్సన్ పీఠం దక్కే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కావచ్చు, అలాగే ఈ ప్రాంతానికి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన మంత్రి అజారుద్దీన్ కావచ్చు, ఇలా ముఖ్య నాయకులంతా కూడా హైదరాబాద్లో క్యాంపులో ఉన్నారు. ఈ క్యాంపులోనే మొత్తం గేమ్ చేంజ్ చేశారు. అంటే ఇక్కడ మెజారిటీ సాధించడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసి ముగ్గురు స్వతంత్రులను తీసుకున్నారు. ఈ ముగ్గురు ఇండిపెండెంట్లు చేరారు. ప్రస్తుతం 22కి చేరింది. అయితే మరో పక్కన బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మాత్రం ఈ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ కలుస్తుందా కలవదా అనే విషయంలో కూడా గత 2-3 రోజులుగా
వివిధ రకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. అంటే వీరిద్దరు కలిసే పరిస్థితి లేకపోవచ్చు, అంటే ఎవరికి వారే పార్టీ అధిష్టానాలు ఎలా ఆదేశిస్తే అలా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మనం నిన్న కూడా ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక వీడియో రిలీజ్ చేశారు. మనం ఆ వీడియోలో కూడా స్పష్టంగా చూసాం. ఇందులో స్థానిక మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ ఉన్నారు. అంటే వీళ్ళంతా బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నాయకులంతా కలిసి కూడా ఒక మెసేజ్ బయటకు రిలీజ్ చేశారు. మాకు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేవు, ఇన్ఫర్మేషన్ రాలేదు. పార్టీ ఎలా చెప్తే అలాంటి నిర్ణయం తీసుకుంటామని నిన్న రాత్రి వరకు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. అంటే ఇది నిజానికి బీజేపీకి సపోర్ట్ చేస్తారా చేయరనే విషయం కూడా క్లారిటీ రావాల్సి ఉంది శ్రీహరి గారు. రైట్. సో చూద్దాం మరికొన్ని గంటలోని ఇలాంటి ఉత్కంఠలకు కూడా తెరబడబోతుంది. ఇక మహబూబ్ నగర్ సంబంధించినటువంటి విషయం పైన ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల మాత్రం. ఎందుకంటే సో చాలా చోట్ల ఒక స్పష్టత వచ్చింది, కానీ మిగిలినటువంటి పరిస్థితుల్లో ఆమన్గల్ లాంటి చోట్ల లేదా గద్వాల్ కావచ్చు, ఇట్లాంటి ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అంటే ఏం చెప్తారు బసవరాజ్? శ్రీహరి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 22 మున్సిపాలిటీలు అంటే ఒక కార్పొరేషన్, 21 మున్సిపాలిటీల్లో 15 ఒక కార్పొరేషన్తో పాటు 14 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. అయితే మిగతా వాటిల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. అయితే మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిస్థితి కూడా అంటే 33 కార్పొరేటర్ల మద్దతు ఇప్పుడు మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే చాలా సజావుగా జరుగుతుందన్న అనుకున్న మేయర్ ఎన్నిక చాలా క్లిష్ట దశకు చేరుకుంది. గత రాత్రి అంటే నిన్న మూడు రోజులుగా మహబూబ్నగర్ కార్పొరేటర్లందరూ చీరాలలో వాళ్ళంతా క్యాంపులో ఉన్నారు. అయితే క్యాంపులో ఉన్న తర్వాత నిన్న రాత్రి హైదరాబాద్కు మకాం మార్చారు. ఇక్కడ తీవ్ర గందరగోళమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పి అక్కడ ఉన్న కార్పొరేటర్లు కొంతమంది మనతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏదైతే మొదటి నుంచి కూడా అంటే ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కేవలం 3-4 ఎవరైతే మేయర్ పదవి కోసం ఆశిస్తున్నారో ఇక్కడ మేయర్ పదవి బీసీ మహిళకు కేటాయించబడింది. అక్కడ వాళ్ళ అంతర్గతంగా కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఇవాళ 11 గంటలకు మహబూబ్నగర్ చేరుకున్న తర్వాత కానీ వాళ్ళ పరిస్థితి తెలియదు. మిగతా ప్రాంతాల్లో మనం పరిశీలించినట్లయితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎక్కడైతే నారాయణపేట కావచ్చు, అమర్చిత కావచ్చు, ఈ రెండింటిలో బీజేపీ బీఆర్ఎస్ కలిసే పరిస్థితి ఉంది. అయితే చాలా విచిత్రంగా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయే అవకాశం ఉంది శ్రీహరి. ఇక గద్వాల్ పరిస్థితి ఏంటి, అక్కడ క్లారిటీ వచ్చిందా? గద్వాల్లో చాలా అంటే గద్వాల్లో 37 కౌన్సిలర్లకు గాను 16 కౌన్సిలర్లు కాంగ్రెస్ పక్షాన గెలిచారు. అదేవిధంగా 11 బీఆర్ఎస్ పక్షాన గెలిచారు. 8 మంది 7 మంది బీజేపీ తరఫున గెలిచిన వారు, అదేవిధంగా ఒక ఎంఐఎం, అదేవిధంగా 2 ఇండిపెండెంట్లుగా గెలిచారు. అయితే 2 ఇండిపెండెంట్లు గెలిచిన వారు, అదేవిధంగా ఎంఐఎం, ఈ ముగ్గురు కూడా అంటే కాంగ్రెస్కు పూర్తిగా మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ 19 కౌన్సిలర్ల సంఖ్య అవుతుంది. 37లో 19 అంటే అక్కడ క్లియర్గా మెజారిటీ రావాలి. కాకపోతే అక్కడ చాలా అంటే విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ తరఫున గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎక్సాఫిషియో మెంబర్గా ఆయన అక్కడ నమోదు చేసుకున్నప్పటికీ అక్కడ ఆయన ఓటు వేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఒకవేళ ఓటు వేయకున్నా కూడా 19 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ ఈజీగానే చైర్మన్ పదవికి చేజిక్కించుకునే అవకాశం ఉంది. శ్రీ రైట్ థ్యాంక్ యూ బసవరాజ్. చూద్దాం, ఇంకా అప్డేట్ కూడా లైవ్ లో అందిస్తూ ఉందాం మినిట్ టు మినిట్. ఎందుకంటే ఎవరు చైర్మన్లు కాబోతున్నారు, చైర్పర్సన్లు కాబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ తెలంగాణ వ్యాప్తంగానే ఉంది. అట్లనే తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపైన దృష్టి ఉంది. కాబట్టి మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, చైర్పర్సన్, మేయర్ల విషయంలో జిల్లాల్లో మాత్రం చాలా ఆసక్తిగా మారుతుంది. ఇప్పుడిప్పుడే క్యాంపులకు వెళ్ళినటువంటి వారందరూ కూడా ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు చేరుకుంటున్నారు. సో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఎన్నిక కూడా ఉండబోతుంది. రామ్మోహన్ రెడ్డి గారు చూసారా, మనం చూస్తే కొన్ని చోట్ల క్లారిటీ వచ్చినా కూడా ఇంకా కొన్ని చోట్ల రానటువంటి పరిస్థితి మనకు స్పష్టంగానే ఉంది. కానీ విచిత్రమైన కలయికలు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఒకవేళ మీతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కలిశారనుకోండి, రేపు ఏం చెప్తారు? ఒకటే, బీఆర్ఎస్ మాతోటి కలిసినంత మాత్రం ఇప్పుడు బీజేపీ చేతిలో సిబిఐ ఉంది, విచారణాపురం మేము అడుగుతాం, ఏంది దమ్ముంటే చేయమని అడుగుతాం, దాని సంబంధం అదే ఇది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇటు టోటల్ 116 మున్సిపాలిటీలలో ఇప్పుడు చర్చ మొత్తం కూడా ఒక 10 మున్సిపాలిటీలకు సంబంధించే మున్సిపాలిటీలలోనేమో. టోటల్ 7 కార్పొరేషన్లలో చర్చ మొత్తం 2 కార్పొరేషన్ల మీదనే. మిగతా అంత స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు 80% ఇచ్చేసినాక చర్చ మొత్తం అడపదడుపు ఉంటున్న దాని మీద ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం. సో ఓవరాల్ ఫలితాలు గిట్ట తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో స్థానికంగా ఉంటున్నటువంటి నాయకుల మధ్యలో వాళ్ళకి సంధి కుదరకపోతే, బీజేపీ నేతల మధ్యలో కొంచెము అనిశ్చితి ఎదురైనప్పుడు, లేకపోతే బీఆర్ఎస్ నేతలు అంటే అధిష్టానంతో కొట్లాడుకున్నప్పుడు అది మాకు కూడా జరగవచ్చు, వాళ్ళకు కూడా జరగవచ్చు. కాకపోతే నేషనల్ ఫినామినా జనరల్గా ఎట్లుంటుంది అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి పార్టీస్ వైపు
ఎవరైనా ఇండిపెండెంట్లు కానీ లేకపోతే ఇంకోరైనా మొగ్గు చూపుతారు. ఎందుకనంటే రేపు పొద్దున అధికారం నుండి పనులు ఎక్కువ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని. కానీ మా ప్రభుత్వం మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఏ పార్టీలో ఉన్నా పనులు చేసేటటువంటి దాంట్లో మేము పారదర్శకంగానే ఉన్నామని అన్నా. మా ప్రభుత్వంలో ఉంటే ఈరోజు ఈ మ్యాండేట్ మొత్తం చూసినాక నాయకులకి మైలేజ్ ఎక్కువ వస్తుంది అనేటటువంటి కోరికతోటి కూడా ఉంటుండొచ్చు కదా. మేము కాదన్నాం. బీఆర్ఎస్ బీజేపీకి ఇస్తుందా, బీజేపీ బీఆర్ఎస్ మద్దతులో ఉన్నాయా, ఇది ఇక్కడ చర్చ ఇది కాదు. ఎన్నికల కంటే ముంగట ఎవరు పొత్తుతోటి ఎవరు సఖ్యతతోటి పోయిరని బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు కలిసి కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికే వ్యూహం రచించిన ఎంఐఎం కూడా 100%. ఎంఐఎం అనేటటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కొన్ని చాలా చోట్ల కూడా షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళు వాడుకొట్టేదాన్ని కాదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా శ్రీహర్ గారు, చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎన్నికల కంటే ముంగట ఎంఐఎం పార్టీ పోటీ అనేటటువంటిది మేము వాళ్ళు ఒకటైతే కలిసే పోటీ చేస్తాం. అసలు టోటల్ కాంగ్రెస్ కైవసం అయిపోతుంది నిజామాబాద్. ఇంకొకటి రానే రాదు కదా. ఎంఐఎం కాంగ్రెస్ గిట్ట పొత్తులు గిట్ట పోయి పోటీ చేసినుంటే మేయర్ పీఠానికి పంచాయతీ లేదు. ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళు పొత్తు కోసము సరే మీరు మేము చదువుకుందాం అనేటటువంటి చర్చ మనకు వస్తుందేమో తప్ప ఎంఐఎం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పోటీ కోసం పెట్టింది? ముస్లిం మైనారిటీ ఓట్లను చీల్చేది ఎవరికి నష్టం అవుతుంది? బీజేపీకి అయితే కాదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్యారలల్గా నువ్వు పోటీకి దిగినావు. సరే అక్కడికైనా కూడా కాంగ్రెస్ పార్టీ మేము గెలిచినాం. ఈ రోజు ఏంటంటే ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళకు మనకు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో బీజేపీ తోటి కలిసిపోతే అసలు ఓపెన్ గానే బయటకు వస్తుంది కాబట్టి చర్చలు సాగుతా ఉన్నాయి. అంతే తప్ప ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ యొక్క వ్యూహము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చాలా స్పష్టంగా ఉండే అవి యొక్క వ్యూహాలని ప్రజలు తిప్పికొట్టినారని మాత్రం మేము చెప్తా ఉన్నాం. అదే చెప్పుకునే దానికి బాగానే ఉంటదిలే. విట్ల గారు ఏంటి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కూడా కలిసి ప్రయత్నం చేశారా? ఇప్పుడు మన జూబ్లీస్ లో ఏం జరిగిందన్న, జూబ్లీస్ లో స్పష్టంగా ఎంఐఎం పార్టీ ఎవరైతే క్యాండిడేట్ కి అయితే ప్రతిపాదించారో నవీన్ యాదవ్ గారు, వాళ్ళకి ఎంఐఎం రిక్వెస్ట్ మీద సీట్ ఇచ్చారు. ఎంఐఎం అక్కడ ప్రచారం చేసింది, గెలిచింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారు, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అనేది. ఈ తెలంగాణ వ్యాప్తంగా ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుంది కదా. ఇవాళ ఎటు చూసినా ఏ ప్రాంతంలో ఒకవేళ అదే కరెక్ట్ అయితే పొత్తు పెట్టుకోండేవాళ్ళు కదా అని కదా. పొత్తు పెట్టుకుంటే నష్టమని వస్తున్నాను సార్ మీ దగ్గరికి. పొత్తు పెట్టుకుంటే ఎట్లా ఉంటది అంటే ఎంఐఎం అనేది ఒక మతతత్వ పార్టీ అనేది వాళ్ళకి అందరికి తెలుసు. ఆ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కడెక్కడ నష్టమేమో హిందువులు అంటే మిగతా మెజారిటీ ప్రజలు దూరం అవుతారనే ఉద్దేశంతో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లో పోయేది కదా. పొత్తు పెట్టుకోకు, నీకు మెజారిటీ ఉన్నా నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తా, నువ్వు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు నాకు ఓటే అనేది అండర్స్టాండింగ్ తోటి పోయారు. కాబట్టి వాళ్ళ చాలా నియోజకవర్గాలు చాలా మున్సిపాలిటీలో వాళ్ళు లబ్ధి పొందిండ్రు. ఇవాళ వాళ్ళు నిజామాబాద్ లో ట్రై చేసిన మేయర్ పదవికి, కరీంనగర్ లో ట్రై చేసిన ఏ ధైర్యంతో చేస్తా ఉన్నారు? ఎంఐఎం ఉంది కాబట్టి కదా. ఎంఐఎం ఉంది, మాకు మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పగానే చెప్తున్నారు, ఎస్ మాకు ఎంఐఎం మాకు మిత్ర పార్టీ, అధికారకు అనుకూలమైన పార్టీ అని స్పష్టంగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. అలా సక్సెస్ అవుతున్నారు. కానీ ప్రజలు అంతిమంగా ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ పార్టీ ఏందనేది. నేను స్పష్టంగా ఇంతకాలం వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసి ఓట్లు వేసుకున్న ప్రయత్నం చేసింది కదా కాంగ్రెస్. ఇవాళ నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే చాలా ఏరియాలో ఇవాళ మున్సిపాలిటీస్ లో ఐదర్ బీఆర్ఎస్ గాని గెలుచుకుంటది, బీజేపీ అనే గెలుచుకుంటుంది. ఇద్దరిది కలిపినా కూడా రాకపోవు. కొన్ని చోట్ల ఉన్నాయి కదా, ఒకరికి 11%, ఇంకొకరికి ఏమో 2% సార్. ఇప్పుడు ఆమన్గల్లోనే వాళ్ళు కలిసారనుకోండి పరిస్థితి, లేదా కామారెడ్డిలోనే వాళ్ళు కలిసారనుకోండి పరిస్థితి. నేను ఏమంటున్నా, నేనేమంటే కరీంనగర్ లో గానీ మిగతా ఇంకా చాలా మున్సిపాలిటీలు గానీ ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని రెండు అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటే చాలా ఏరియాలలో సునాయాసంగా మున్సిపాలిటీస్ కరీంనగర్ కార్పొరేషన్ ఆటోమేటిక్ వస్తుంది కదా. మేము ఆ ప్రయత్నం చేయలేదు. శ్రీహరి గారు ముందుంది ముసల్లపడలో నిజంగా అట్లా ఎంఐఎం తోటి కలిసి పోటీ చేస్తే, కలిసి తిరిగితే మాత్రం ఇవాళ డెఫినెట్ గా భవిష్యత్తు సత్యంగా ఏం చెప్తారు? సో మేము కలవట్లేదు మొత్తం మాకే కదా అనేది విట్ల గారు వాదన. కాదు ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పేది నిజం కాదు. ఎంఐఎం కు అసలు విధానం లేదు. వాళ్ళకు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ బలపరచడం అనేది వాళ్ళ విధానం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ రాష్ట్రంలో ఆ పార్టీని బలపరుస్తారు. గతంలో బీఆర్ఎస్ ని బలపరిచారు, ఇప్పుడు కాంగ్రెస్ ని బలపరుస్తారు. ఇది నిజం. అట్లా కేంద్రంలో ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ని బలపరిచారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీకి ఇండైరెక్ట్ గా నార్త్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పోటీ చేసి ముస్లిం ఓట్లను చీల్చి ఇతర సెక్యులర్ పార్టీలకు ఓట్లు పడకుండా
అన్ని రాష్ట్రాల సహకారం అందిస్తారు. ఇది జరుగుతున్నటువంటి నిజం. కాబట్టి ఎంఐఎం మీద పాలిటిక్స్ నడపడం, ఎంఐఎం మీద విధానాలు నిర్ణయించుకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ కూడా కాంగ్రెస్ ఎంఐఎం ఒకటైతే వెంటనే పోలరైజేషన్ వస్తుంది, హిందూ ముస్లిం పోలరైజేషన్. కాబట్టే పొత్తు పెట్టుకోవట్లేదు. అట్లాగే బీజేపీ ముస్లిం పొత్తు పెట్టుకుంది అనుకోండి, హిందూయిజేషన్ వర్కౌట్ కాదు. కాబట్టి రెండు పార్టీలు కూడా దూరం గురించి ఉపయోగించుకుంటున్నాయి. వీళ్ళని కూడా దూరం గురించి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ పర్సనల్ ఎండ్స్ నన్ను చెప్పనియండి, దేశంలో రాష్ట్రంలో ఎంఐఎం అనుసరిస్తున్నటువంటి విధానం ఇది. కాబట్టి అది కరివేపాకులాగా వీళ్ళిద్దరికి ఉపయోగపడుతుంది, వీళ్ళిద్దరు దానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇంకా లోతు పోయి విశ్లేషణ చేయాలంటే చాలా ఉన్నాయి, పర్సనల్ విషయాలు కూడా వాళ్ళ విషయాలు. కాబట్టి ఎంఐఎం కు విధానాలు ఏమి లేవు, ఎవరి అధికారం ఉంటే వాళ్ళని బలపడతారు. కాబట్టి దాన్ని చూపెట్టి మా విధానంలో ఉన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఒక విషయం. రెండో విషయం, కరీంనగర్ లా రేపు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించకుండా బీఆర్ఎస్ బైకాట్ చేసి బయటకు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ సహకరించలేదు. వీళ్ళిద్దరు రేపు ఓడి కాబోతున్నారు. ఇది ఒక ఇండికేషన్ అని కాంగ్రెస్ అంటది. కలిసి ఒకటిని నిలబెట్టి ఇండిపెండెంట్ చేస్తే బీజేపీ ఇగో వీళ్ళిద్దరికి మేము గత 5 ఏళ్లుగా చెప్తున్నాం కదా సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు రుజువు అయిందని చెప్పేసి బీజేపీ అంటది. ఇది జరగబోయేటువంటి విషయం. అయితే నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది ఫైట్ అనుకున్నాం. అదర్ దాన్ కరీంనగర్, నిజామాబాద్ నార్త్ మొత్తం కూడా ఖచ్చితంగా బీజేపీకి ఎరోజన్ వచ్చింది. బీఎస్పీకి బీజేపీ అరేంజ్ చేస్తే ఇప్పుడు బీజేపీ కాకుండా కొద్దిగా రూరల్ ఏరియాలో బీఆర్ఎస్ పోటీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ఆ రెండింటి ప్లేస్ ని కాంగ్రెస్ ఆక్యుపై చేసింది. నార్త్ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నార్త్ లో ఎంట్రీ అయింది. అదర్ దాన్ 2 కార్పొరేషన్స్ నిజామాబాద్, కరీంనగర్ వదిలేస్తే మిగతాది మొత్తం కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. నార్త్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోటి, మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు నెగటివ్ ఓటింగ్ లేదు. ఇప్పుడు 80 గెలిచిరా మున్సిపాలిటీస్, 100 గెలిచిరా, 90 గెలిచిరా అంటే ఓటింగ్ చూసినా 40% స్కోర్ చేశారు. సీట్లు చూసినా చిన్న కరెక్షన్ సత్యమన్న, చిన్న కరెక్షన్ విత్ యువర్ పర్మిషన్, చిన్న కరెక్షన్. మున్సిపాలిటీలలో 50.8 అంటే ఇంచుమించు 51% మున్సిపాలిటీలలో, కార్పొరేషన్ కలిపినప్పుడు 40కి పోతుంది మనం. ఎస్, అది సరే, మళ్ళీ అంత లోతు అవసరం లేదు ఇవాళ. కానీ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ ఓటింగ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఆశిస్తున్నంతగా కాంగ్రెస్ వ్యతిరేకత లేదు. అయితే ఇది పర్మనెంట్ ఫినామినా కాదు. ఎప్పుడైనా వ్యతిరేకత ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి సంవత్సరం 5%, 5%, 2% 10%, 3వ సంవత్సరం 15%, 4% 4, 7 వరకు 20% వ్యతిరేకత అట్లా పెరుగుతుంటది. దాన్ని న్యూట్రల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటది, ఏమేమి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ తీసుకునే దాని మీదనే ఫినిషింగ్ స్టేజ్ లో వ్యతిరేకత తీసుకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అది. ఒక్క మాట లోకల్ గా ఈ పొత్తులు అనేటువంటి రాజకీయ పార్టీల విధానాలకు అనుగుణంగా నడపడం సాధ్యం కాదు. లోకల్ గా ఒకదానికి వ్యతిరేకంగా పర్సనల్ వ్యతిరేకత, పార్టీల వ్యతిరేకత, ఇవన్నీ ఇవాళ కరీంనగర్ లో తిరిగి ఉంటుంది, నిజామాబాద్ లో తిరిగి ఉంటుంది, ఆమనగర్ లో తిరిగి ఉంటుంది, ఇంకో దగ్గర తిరిగి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర రాజకీయ విధానాలకు అనుగుణంగా ఇవి నడవటం అనేది 80% సాధ్యం కాదు. అవును, మీరు అన్నట్టు కరెక్ట్ గా అదే వాస్తవం. ఎందుకంటే గతంలో పొత్తులో ఉన్న వాళ్ళు కూడా పోటీ పడ్డారు, చాలా చోట్ల మారుతున్నారు. ఏంటి విఠల్ గారు ఫైనల్ గా చెప్పండి, ఏంటి కొన్ని చోట్ల అవకాశం లేని చోట ఈ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిందని చెప్పి మీరు బ్లేమ్ చేసేదానికో, వాళ్ళు లేదా బీజేపీ బీఆర్ఎస్ గెలిచిందని చెప్పి చేసేదానికో ఒక ఆ గేమ్ కూడా ఏమైనా నడుస్తుందా ఇంటర్నల్ గా? మా అధిష్టానం చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. స్వతంత్రంగా నిలబడదాం, మనకి ఎక్కడైతే మెజార్టీ ఉంటే అక్కడ పోటీ చేద్దాం, లేదంటే వదిలేద్దాం అని చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ లో అదే జరిగింది. మాకు 28+2 30 సీట్లు ఉన్నప్పటికీ కూడా మేము అక్కడ వదిలేసాం 31. ఎందుకంటే కాంగ్రెస్ ఎంఐఎం ఎలా కలుస్తుందని మాకు తెలుసు కాబట్టి అక్కడ మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చాలా స్పష్టంగా ఓపెన్ గా చెప్పడం జరిగింది. అదే విషయం కాంగ్రెస్ చెప్తుందా? చెప్పట్లేదు. ఇప్పుడు మా రామ్మోహన్ భాయ్ చెప్తాడు 90% గెలిచినాం, 80% గెలిచినాం, 1-2 వదిలేస్తే ఏమైతుంది? ప్రజా తీర్పును గౌరవిస్తే తప్పేంది? సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ కరీంనగర్ లో ఉంది, వదిలేయండి. ప్రజా తీర్పుకి ఇండిపెండెంట్ మద్దతు ఇస్తారా, వాళ్ళ మద్దతు వదిలేయాల, అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు. అయినా సరే అక్కడైనా సరే మేము వదలము, 80% బీజేపీని పొందబెడతాము, 1-2 సీట్లు ఉన్నా మేము ఇండిపెండెంట్ కన్నా తీసుకొస్తాం, ఎంఐఎం కన్నా సపోర్ట్ చేస్తాం, కానీ బీజేపీకి మేము మద్దతు ఇవ్వమని ఇవాళ కరీంనగర్ లో ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు ఏం సంకేతం పోతుంది? అధికార పార్టీ, మీరు అధికారంలో ఉన్నారు, సహజంగా బెనిఫిట్ అవుతుంది.
గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 100%, 99% సీట్లు గెలిచింది. ఏమైంది 2023లో? పోయింది, ఇంటికి వెళ్ళింది కదా. అట్లా సహజంగా ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మార్చుకుంటారు. బట్ అంతిమంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ రామారెడ్డి గారు ఏంటి? విలువలు కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ. కాదు శ్రీయర్ గారు, మీరే న్యాయం చెప్పురి. ఇప్పుడు బీజేపీ అధిష్టానం అంటే స్పష్టమైన నిర్ణయం తీసుకుందంట. చిట్టి ముంగడు ఒకటి రాస్తారు, చిట్టి వెనకాల ఒకటి రాస్తారా అండి? అవునా? స్పష్టమైన ఆధిక్యం ఉందాము లేకపోతే లేదని చెప్పి నిర్ణయం తీసుకున్నామని మా విఠలన్ననే అంటున్నాడు. స్పష్టమైన ఆధిక్యం ఉన్నకాడు ఉందాం, లేకపోతే కరీంనగర్ కూడా నీకు స్పష్టమైన ఆధిక్యం రాలే, వదిలేసి మీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి లైన్ ఉంటే లైన్ రాష్ట్రం అంతా ఒకటే ఉండాలి. నిజామాబాద్కి ఒక లైన్ ఉంటుంది, కరీంనగర్కి ఒక లైన్ ఉంటుందా అండి? స్పష్టమైన ఆధిక్యం లేకపోతే వదిలేద్దామని అన్నారనే అధిష్టానం నిర్ణయం తీసుకుందని అనబడుతుంది మీరు. మరి స్పష్టమైన ఆధిక్యం కరీంనగర్ లో కూడా రాలే మీరు, మరి దాన్ని మాత్రం వదిలేదని మమ్మల్ని ఎందుకంటారు? ఒక్క మాట రామ్మోహన్ భాయ్, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే మీకు ఆధిక్యం ఉందా కరీంనగర్ లో? ఏది ఉంటే వదిలేస్తాం బీజేపీ. ఎంఐఎం కాంగ్రెస్ కి మీకు మెజారిటీ ఉందా అక్కడ? లేదు కదా. అందరిది కలిపి ఉంటామా? అసలు ఇంకోటి సాయంత్రం దాకా నిర్ణయం కాలే. ఇంకా ఒక్క మాట, ఈ ఎలక్షన్స్ డబ్బులున్నోడైతేనే రాజకీయాలు చేయండి, డబ్బులు లేని వాళ్ళు ఇంట్లో కూర్చోండి అనేటువంటిది స్పష్టం చేసింది. ఏ పార్టీలో అయినా. చూద్దాం సార్. ఇది అంటే ఆ స్థాయి వరకు ఇట్లాంటి పరిస్థితులు తీసుకెళ్లడం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే మనకు పల్లెల్లోనైనా పట్టణాల్లోనైనా స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి పాలన సాగాలి, మంచి వాళ్ళు రావాలని కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాటిని కూడా ఈ రకంగా డబ్బు మరొకటి ప్రభావితం చేస్తే ఇబ్బందికరమే భవిష్యత్తులో. చూద్దాం ఎవరి ఖాతాలో ఏ మున్సిపాలిటీ ఏ కార్పొరేషన్ దక్కబోతుంది అనేది కూడా. థ్యాంక్ యూ మీరందరికీ కూడా డిబేట్లో పాల్గొన్న దానికి, రామ్మోహన్ రెడ్డి గారు, విట్ల గారు, అట్లనే సత్యం గారు. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మరో అంశంతో కలుద్దాం. స్టేట్ టు